బెజవాడలో రాజకీయం హీటెక్కింది. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీని ప్రజలు మడతబెడతారంటూ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత కేశినేని చిన్ని. కోవర్టు రాజకీయాలు చేసిన నానిని ప్రజలు ఇంటికి పంపుతారని విమర్శించారు చిన్ని. ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడతపెట్టుకోవడం కాదు, పార్టీని మడతపెట్టారు. ఏ రోజన్నా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకుండా పోతుందని ఊహించారా? మీడియా ఊహించలేదు కదా. ఇవాళ ఖాళీ అయిపోయిందిగా. రాజ్యసభలో టీడీపీ 0, అవునా? తెలంగాణలో 0, కనీసం పోటీ కూడా చేయలేకపోయావు. అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు 14లో, తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు 18లో. ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో 0, రాజ్యసభలో 0, నెక్స్ట్ ఆంధ్రాలో 0. నువ్వు నీ కొడుకు మడత పెట్టుకుని నీ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు. అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటమే నీది. నువ్వు వసూలు రాజావి. ఈ వసూలు రాజా అందరికీ అర్థమైపోయింది కాబట్టి పార్టీ అధిష్టానం నిన్ను చేత్కరించింది కాబట్టి నువ్వు ముందు నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నావు. నువ్వు కోర్టులో చేసావు, అంతకుముందు పార్లమెంట్ సమయంలో చేసావు, చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో చేసావు, అంతేకాకుండా ఢిల్లీలో లోకేష్ గారు ఉన్న సమయంలో కూడా కోవర్ట్ ఆపరేషన్లు చేసావు. మళ్ళీ కోవర్ట్ ఆపరేషన్ చేస్తానే ఉన్నావు. చేసావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంటనే నువ్వు రాకుండానే, పార్టీలోకి రాకుండానే నీకు సీట్ అలాట్ చేశారు. ఈయన పంపించిన ఇన్ఫర్మేషన్ ద్వారానే కమిషనర్ గారు కూడా వచ్చి అక్కడ కోర్టు హాల్లో రకరకాల విన్యాసాలు జరిగినాయని మీ అందరూ రిపోర్ట్లకు కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈయన అక్కడి నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. అంతేకాకుండా ఢిల్లీ వెళ్ళి మేము న్యాయ సలహాలు ఎట్లా తీసుకుంటున్నారు, లోకేష్ గారు ఏ లాయర్ని కలుస్తున్నారు, ఏ విధంగా కేసులో సమాధానం అయిపోతున్నారు, ఇవన్నీ వైసీపీకి చేరవేర్చాడు.